ముందుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయక సావునోట్లో తలబెట్టి కేంద్ర ప్రభుత్వం మెడ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఉద్యమకారుడే ముఖ్యమంత్రి అవడం వల్ల మరి 10 సంవత్సరాలు దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో ముందు వరుసలో నిలిచిన కేసీఆర్ గారికి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పక్షాన కేసీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఆరోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా రేపు రాబోయే జనరల్ ఎన్నికల్లో 28-29 ఎన్నికల్లో మళ్ళీ ప్రజలందరూ కూడా కోరుకున్నట్టు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని మరొకసారి ప్రగతి పథంలో ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా కోరిండు, రాజన్న నువ్వు రాజీనామా చేసి రా, అధికార కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రా రాజన్న, నిన్ను గెలిపించుకుంటాం, కడుపులో తలకాయ పెట్టి గెలిపించుకుంటాం, కాళ్ళు మొక్కి గెలిపించుకుంటాం అని చెప్పేసి ఆనాడు ప్రజలు ముందుకొచ్చారు. తెలంగాణ కోరుకునే తెలంగాణ వాదులు ముందుకొచ్చి వారు ప్రజల అందరు కలిసినట్టు అడిగితే ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం నేను ఆ రోజు రాజీనామా చేసి 33,000 మెజార్టీతో నేను గెలిచిన. నిజంగా నీ నిర్ణయం కరెక్ట్ అయ్యేది ఉంటే ప్రజాస్వామ్యంగా గెలువని నేను హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకా ఈ రాజీనామా గురించి ఇదే ఆఖరిసారి మాట్లాడుతుంది. ఇక ఆయన రాజీనామా గురించి మాట్లాడుతుంది, ఎందుకంటే 2.5 సంవత్సరాలు అయిపోయింది, సగం కాలం అయిపోయింది, ఆఖరి 6 నెలలు ఉంటూనే ఉంటాయి. 2 నెలల్లో ఏం జరగబోతుందో జరుగుతుంది. కాబట్టి నువ్వు ఎట్లాగో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది అనే ముందు నువ్వు రాజీనామా చేస్తావని అందరూ అనుకుంటున్నారు. సో అప్పుడు నువ్వు రాజీనామా చేసినా కూడా ఎవరు కూడా నీ నైతిక విలువల గురించి చెప్పుకోరు, నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించలేదని చెప్పుకుంటారు. కాబట్టి వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. మమ్మలను, మా కౌన్సిలర్లను, అదేవిధంగా గ్రామాలలో సర్పంచ్లను గెలిపిన ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ముళ్ళు గర్రలాగా పొడుస్తూనే ఉంటాం. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి మార్గదర్శకంలో ఎప్పటికప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు, మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఇస్తానన్న 2500 నెలకు ఇచ్చే వరకు, కళ్యాణ లక్ష్యంతో తులం బంగారం ఇచ్చే వరకు, ప్రతి బిడ్డకి, కాలేజ్ చదివే బిడ్డకి స్కూటీ కొనిచ్చే వరకు, రైతు భరోసా కింద ఇప్పటికి 3 సార్లు ఎక్కుంటావు, వెంటనే రైతు భరోసా చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు బీమా కోసం డిమాండ్ చేస్తా ఉన్నాం. పెన్షన్లు 4,000 ఇచ్చే వరకు ఎంబడి పడతాం, వేటాడతాం. వికలాంగుల 6,000 ఇచ్చే వరకు కూడా ఎంబడి పడతాం. ఒకవేళ కనుక ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తప్పకుండా ప్రజా పోరాటం చేస్తాం. ఈ ప్రజా పాలన పేరుతో ప్రజలను వంచిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు వినూతన కార్యక్రమాలు చేస్తూ నిరసన తెలియజేయడమే కాకుండా ప్రతిపక్షంగా మా కౌన్సిలర్లు ఈరోజు గన్పూర్ మొదటిసారి 5 కౌన్సిలర్లు గెలవడం జరిగింది. మొదటి వార్డు నుండి తాటికొండ మధు గారు, అదేవిధంగా 5వ వార్డు నుంచి వెళ్ళి రమ్య రఘు గారు, 6వ వార్డు నుంచి వెళ్ళి బలగాని అనిల్ గారు, అదేవిధంగా 8వ వార్డు నుంచి వెళ్ళి పొన్న రాజేష్ గారు, అదేవిధంగా 4 నుండి
రాజేశ్వర్ శివుడి పెళ్లించాలి బూర్ల రాజేశ్వర్ గెలిచారు. తప్పకుండా 18 వార్డులకు సంబంధించిన సభలో సమావేశాల్లో ప్రభుత్వ కార్యక్రమంలో వాళ్ళు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుండి నిలబడ్డ 18 మంది ఎవరైతే ఉన్నారో ప్రజాక్షేత్రంలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలను నిరసిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ గద్దె దించే వరకు వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ జాగృత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, అపర భగీరథుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆర్టికల్ 3 రాజ్యాంగంలో కల్పించిన అంబేద్కర్ గారి ఆలోచనలను బలపరుస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా అహింస మార్గంలో శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి సావు నోట్లో తలబెట్టి దేశంలో ఉన్న 38 రాజకీయ పార్టీలు ఒప్పించి మెప్పించి రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అమర నిరాదీక్ష చేసి కేంద్ర ప్రభుత్వం మెడలుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక వినూతన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి దేశానికే మార్గదర్శకుడైన తెలంగాణ జాతి పితగా పేరొంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.